అందరికీ నమస్కారం. ఈరోజు మా వినాయకుడి నిమజ్జనం వ్లాగ్ అన్నమాట. సో మేము వినాయకుడికి ఎలా వేడుకోలు చెప్తాము, ఉట్టి కూడా కొడతాం. ఈరోజు పిల్లలతో ఏ గేమ్స్ ఆడిస్తాము, పిల్లలు పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేస్తారు మా అపార్ట్మెంట్లో. సో ఈ వ్లాగ్ మొత్తము మా వినాయకుడి నిమజ్జనం మేము ఎలా సెలబ్రేట్ చేస్తాము అనేది ఈ వ్లాగ్లో చూసేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. సో పంతులు గారు రావడానికి చాలా టైం ఉందని చెప్పేసి పిల్లల గేమ్స్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లలతో, వీళ్ళు గ్రూప్ 1 పిల్లలు అనమాట, వీళ్ళతో స్టార్ట్ చేసాం. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పరి అంత బాగా ఆడుతుందని, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలుసు అది చాలా ఫాస్ట్ అని, బట్ కాకపోతే ఆ గేమ్లో అది ఆడిన పద్ధతి చూస్తే మామూలుగా అది ఎంజాయ్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం కాన్సన్ట్రేట్ చేస్తుంది. మ్యూజిక్ ఎక్కడ ఆగితే ఇటుక పైన కాలు పెట్టేసేయాలి అని. మీరు చూడండి అసలు ఆ గేమ్లో అది ఎంత ఎంజాయ్ చేస్తుందో. అందరూ ఇటుకల పైన కాన్సన్ట్రేట్ చేస్తుంటే అది రన్ చేస్తూనే అట్ ది సేమ్ టైం మ్యూజిక్ ఆగగానే ఇటుక దగ్గరికి వెళ్ళిపోతుంది, తక్కువని పెట్టేస్తుంది. సో అలా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనంత బాగా ఆడిందనమాట. లాస్ట్ రన్నరప్గా మిగిలింది, బట్ మాకు మాత్రం అది విన్నరే అనమాట. అండ్ నా కోడలు విన్ అయిపోయింది. బట్ చాలా బాగా అనిపిస్తుంది దాన్ని అలా చూస్తే. అంత హ్యాపీనెస్ కదా, అంత చిన్నది అంత బాగా ఎలా ఆడింది అనిపిస్తుంది. ఇక్కడ రక్షిత్ వాళ్ళ చెల్లి గెలవాలని చెప్పేసి బాగా అరుస్తూ అరుస్తూ లాస్ట్ దాన్ని ముందుకు తోసేసాడనమాట, అదే ఫస్ట్ రావాలి అని చెప్పేసి. అది చాలా క్యూట్గా అనిపించింది. వాళ్ళక్కడ అరవడం కూడా అది డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఒక రీజన్ అనిపించింది. అదిగో చూడండి పడేస్తాడు, బట్ అది వాడు ప్రేమ పాపం. ఇక్కడ రక్షిత్ని గమనించండి, గేమ్లో ఎంత వాడి కాన్సన్ట్రేషన్ అంతా నేను గెలవాలి అనే ఉంటుంది. అఫ్ కోర్స్ పిల్లలందరికీ అలానే ఉంటుంది. మా వాడు కొంచెం ఓవర్ ఎంతూజియాస్టిక్ అనమాట. ఇక్కడ వినాయకుడిని కదుపుతున్నారు అంటే ఇంకా పూజ చేసేసి పంతులు గారు వినాయకుడిని కదిపేస్తున్నారనమాట. ఈసారి హేమ వాళ్ళు వినాయకుడిని ఇచ్చారు, సో అందుకోసమని వాళ్ళతో కలశాన్ని కల్పిస్తున్నారు 3 times. అలాగే చిన్న వినాయకులు అన్నింటినీ కూడా 3 times అలా తీసిచ్చారనమాట పంతులు గారు. అసలు మా పంతులు గారు అయితే 9 days పూజలు అంత బాగా అంత పర్ఫెక్ట్గా చేయించారు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చేయించుకోవాలంటే ఖచ్చితంగా తన నెంబర్ పైన ఇస్తాను. చాలా బాగా చేశారు. 9 days కూడా అసలు ప్రతిరోజు ఇంతే ప్రశాంతంగా అందరినీ గ్యాదర్ చేసి మరి అందరితో చేయించారు పూజ. చాలా బాగా అనిపించింది. ఇక్కడ మగవాళ్ళందరితో దేవుడికి దిష్టి తీయించి కొబ్బరికాయలు కొట్టించారనమాట. संपूर्ण
गणेश महाराज की। ఇక్కడ పంతులు గారు నా గురించి చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు అని అంటున్నారు అనమాట. హోస్ట్ అక్క ప్రసాదాలు మొత్తం అక్క దగ్గరనే. హలో అబ్బా తింటూ అదే నోరుతో హాయ్ చెప్పొచ్చు కదా అందరూ. అనే హాయ్ 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 థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ అనే హాయ్ 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 ప్రవీణ్ సార్ హాయ్. ఏది తనేది ఇంత బిజీలో ఇలా ప్రోగ్రామ్స్ ఇవి. అను హాయ్ అమ్మ హాయ్ 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 ఆంటీ హాయ్ ఆంటీ హాయ్ హాయ్ థ్యాంక్ యూ. డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఇక్కడ వితౌట్ పర్మిషన్ క్యాప్చర్ చేసుకుంటున్నాం, ఏమనొద్దు. మాకైతే ఫుల్ మెమరీస్. హాయ్ 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 అమ్మా హాయ్ థ్యాంక్ యూ. ఇక్కడ ఏంట్రా ఓపెన్ మీటింగ్లు ఇదంతా జరుగుతున్నాయి. మా బచ్చా గ్యాంగ్ అనమాట. ఎంత ఎనర్జెటిక్ ఉంటారంటే వీళ్ళ అల్లరిని అస్సలు తట్టుకోలేము. వీళ్ళందరూ కలిసారు అని అంటే ఇంకా అపార్ట్మెంట్ మొత్తం గోల అనమాట. మా లిల్లీ పుడ్స్ ఇద్దరు. హాయ్ చెప్పవే. మళ్ళీ గేమ్స్ స్టార్ట్ అయిపోయాయి. రన్నింగ్ లో మళ్ళీ రన్నింగ్ స్టార్ట్ అయిపోయింది. పెద్దవాళ్ళ you were about to die, I guess the car is on E. But see, I ain't even tripping, cause I just chose to believe that somebody gon' come around and give me just what I need. I don't wanna see you frowning, see you looking down and out, coming to me crying, saying you miss having me around. Gave you chances and you blew it, you so easily influenced. All the times you told me beat it, now you gotta face the music. I'm saying I know that I gotta stay away from all your games. Yeah, I know that I found somebody else to love me one day. You'll realize the grass ain't greener on the other side. No, you did me dirty for the last time, so now I gotta say goodbye. So now I gotta say yeah, my life is lovely now, I'm focused on me. You said you were about to die, I guess the car is on E. But see, I ain't even tripping, cause I just chose to believe that somebody gon' come around and give me just what I need. I don't wanna see you frowning, see you looking down and out. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో పెడుతున్నారు. ఈ అన్నయ్య వచ్చేసి పర్ఫెక్ట్ గా కొలతలాగా స్కాన్ చేసుకొని పెట్టారు. పర్ఫెక్ట్ గా పెట్టారు. అప్పటి వరకు ఎవరికి తట్టలేదు అది అలా పెట్టొచ్చని. చాలా బాగా పెట్టాడు అన్న. తర్వాత మిగతా వాళ్ళందరూ అదే ట్రిక్ ప్లే చేశారు. మా రాజీ అయితే బట్టి పట్టేసింది ఆ అన్నదాన్ని. సో అలానే పెట్టింది సేమ్. అలా ఆ గేమ్ చాలా ఫన్నీగా ఉండే. అందరు ఎంజాయ్ చేశారు, పిల్లలు పెద్దలు అందరూ. చాలా బాగా అనిపించింది. తినైతే అసలు కనీసం ఫింగర్ కూడా పెట్టలేదు, డైరెక్ట్గా చేసేసింది. అలా ఒక్కొక్కరు ఆడిన తర్వాత ఇంకా ఫుడ్ సెక్షన్ వచ్చేసింది. స్వీట్ వచ్చేసి డబల్ కా మీఠా, మిర్చి, ఇంకా రోటీ, బగారా రైస్ అండ్ వెజిటేబుల్ రైస్, పన్నీర్ కర్రీ, రైతా అండ్ పప్పు, ఇంకా బెండి ఫ్రై, ఇంకా ఆలు కుర్మా, వైట్ రైస్, పాపడ్ అండ్ అలాగే సాంబార్, ఇంకా పెరుగు. ఇది మా మెనూ అన్నమాట.
సో మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. మా దాంట్లో ఇదొక్క బాగుంటుంది, పిల్లలకి ఫస్ట్ పెట్టేసి తర్వాత పెద్దవాళ్ళు అలా అందరం కలిసి తింటాము. మాకు ఈ 9 డేస్లో ఇంకా ఎక్కువగా క్లోజ్నెస్ వచ్చేసిందా, అందరము పిల్లలకి ఫస్ట్ తినిపించుకొని తినడము అలా అలవాటైపోయింది. చాలా బాగా అనిపించింది. ఇలా గ్యాదర్ అవ్వండి, చాలా బాగుంటుంది, ఇంకా రిలేషన్స్ డెవలప్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి వేలం పాట స్టార్ట్ అయిపోయింది. వేలం పాటలో పిల్లల్ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళకు పీకలు ఇస్తే వాటిని మామూలుగా వాడలేదు మా వాళ్ళు. చాలా ఫన్నీగా ఉండే, చాలా జోక్స్ ప్లే చేస్తూ అలా వేలం పాట స్టార్ట్ చేశారు. చూడండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి చెప్పలేదన్నమాట, ఎవరెవరు గెలిచారో వాళ్ళకి ఫస్ట్ ఇచ్చాము. వాళ్ళ సంతోషం చూడండి, పైన తీన్మారేస్తున్నారు ఒక్కొక్కరు. సో అలా పిల్లలందరూ ఒక్కొక్కరుగా తీసుకుంటూ తీన్మారేస్తూ ఆ ప్రైజెస్ తీసుకోవడం భలే అనిపించింది. కానీ వాళ్ళలో ఉండే ఈ హ్యాపీనెస్ చూడడం కోసమే కదా ఇంత కష్టపడి ఆర్గనైజ్ చేసేది, మామూలుగా లేదు. ఒక్కొక్కరు తీన్మారేస్తుంటే మా కోటెడన్న ఏం తగ్గట్లేదు అనమాట, వాళ్ళతో ఈక్వల్గా తను తీన్మారేస్తున్నాడు. సో ఇలా పిల్లలందరికీ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చి తర్వాత మిగతా అందరి పిల్లలకి ఇచ్చామన్నమాట. ఇప్పుడు పరి చూడండి, మామూలుగా ఏదో డాన్స్ వాళ్ళ మామతో కలిసి స్టెప్లు వేస్తుంది. సో ఇవి హ్యాపీయెస్ట్ మూమెంట్స్ అన్నమాట. దీని తర్వాత ఉట్టి ప్రోగ్రామ్ ఉండింది ఆయన చెప్పలేదు కదా, మా దగ్గర లడ్డు 25,000కి 25,800కి అండ్ అలాగే కలశం కూడా వేలం పాట పెడతారు, అది వచ్చేసి 13,800కి. అలా 2 వేలం పాటలో పోయాయన్నమాట. తర్వాత ఇలా పిల్లలకి చాక్లెట్స్, తర్వాత వాటర్ బాటిల్స్ కామన్గా పెట్టాం. మా చిన్నోడు కూడా డాన్స్ వేస్తాడు చూడండి, అది ఒక స్టెప్ వేసేసాడు. సో తర్వాత పిల్లలు పెద్దలు అందరం కలిసి ఈ ఫెస్టివల్ని మామూలుగా ఎంజాయ్ చేయం. సంవత్సరం మొత్తంలో మేము కలిసి ఉండేది ఈ 9 డేస్ అన్నమాట. తర్వాత ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు. సో ఇలా వాళ్ళకి కామన్గా వాటర్ బాటిల్స్ కూడా గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి కలశం వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళ బ్రదర్ వచ్చేసి లడ్డు వేలం పాడారనమాట. సో వేలం పాట అయిపోయిన తర్వాత ఇలా వీళ్ళకి ఇది ఇచ్చేసి వాళ్ళ ఇంటి వరకు బ్యాండ్తో సహా, అంటే ఇంటి వరకు అంటే మా అపార్ట్మెంట్లోనే కాబట్టి పై వరకు బ్యాండ్తో సహా వాళ్ళ గుమ్మం వరకు పంపిస్తారనమాట. ఇది బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ సెలబ్రేషన్స్, చాలా బాగా అనిపిస్తుంది. మా ఉట్టి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ కిడ్స్కి ఒకటి కడతారు, తర్వాత పెద్దవాళ్ళకి ఒకటి కడతారు. ఇది వచ్చి పిల్లల కోసము. సో పిల్లల కోసం ఫస్ట్ ఉట్టి కొట్టించారు, ఒక్కొక్కరితో అలా ఎంజాయ్ చేయిస్తారు. వాళ్ళు ఆ పాటని బాగా ఎంజాయ్ చేస్తారు. Yeah, my life is lovely now, I'm focused on me. You said you were about to die, I guess the car is on E. But see, I ain't even tripping, cause I just chose to believe that somebody gon' come around and give me just what I need. I don't wanna see you frowning, see you looking down and out, coming to me crying, saying you miss having me around. Gave you chances and you blew it, you so easily influenced. All the times you told me beat it, now you gotta face the music, I'm saying I know that I gotta stay away from all your games, yeah. I know that I found somebody else to love me one day, yeah. You'll realize the grass ain't greener on the other side, no. You did me dirty for the last time, so now I gotta say goodbye. ఇంకా వినాయకుడిని ట్రక్లో ఎక్కించే టైం వచ్చేసింది. సో పిల్లలందరూ అలా తలపైన వినాయకుడిని పెట్టుకొని స్టార్ట్ అయిపోయారు అనమాట. ట్రక్లో ఎక్కిస్తున్నారు. వినాయకుడిని ట్రక్లో ఎక్కించడానికి మా వాళ్ళు మామూలుగా కష్టపడలేదు.
మా వినాయకుడిని మమ్మల్ని వదిలేసి వెళ్ళడం అస్సలు ఇష్టం లేనట్టుంది. చాలాసేపే టైం పట్టింది. అందరు కలిసి అలా ఎక్కడ తగ్గకుండా చాలా జాగ్రత్తగా ఎక్కించారనమాట. ఈ మూమెంట్ మళ్ళీ 1 year తర్వాత వస్తుంది. సో ఖచ్చితంగా బాధ అనిపిస్తుంది. ఇన్ని డేస్ మేము ఎంత బాగా కలుసుకున్నామో. అండ్ ఇది మా అపార్ట్మెంట్ అన్నమాట. మా అపార్ట్మెంట్ బయట. అండ్ ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ అన్నమాట. సో మొత్తానికి మా సెలబ్రేషన్స్ ఇలా జరుగుతాయి. ఇంత బాగా ఎంజాయ్ చేస్తాము. అండ్ తర్వాత లేడీస్ ఉట్టి కొట్టడము నేను షార్ట్ కూడా పెట్టాను. And I don't know what you say about our private conversations, but it's got 'em hating. Thanks to all the rumors you be claiming. It's cool, I'm done with you, so they can throw you a celebration. You gon' hate it when you see me with somebody living better. I'm trying to tell you that me just doing me gon' have you jealous. I know that I gotta stay away from all your games. Yeah, I know that I found somebody else to love me one day. You'll realize the grass ain't greener on the other side. No, you did me dirty for the last time, so now I gotta say goodbye. ఇంత గ్రాండ్గా అండ్ ఇంత హ్యాపీగా అండ్ ఎట్ ద సేమ్ టైం లోపల కొంచెం బాధతో ఇలా వీడుకోలు చెప్తాము. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.